దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మనము పూర్ణ హృదయముతో ఏకాగ్రతతో మనము దేవుని స్తుతించుకుంటూ వాక్యాన్ని మనము ధ్యానించుకొని ప్రభువుని మనము ఆరాధించుకుంటాము. వాక్యము యెషయా 65:24. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుని యొక్క వాగ్దానము, దేవుని వాక్యము ఎంత చక్కగా, ఎంత ఆత్మీయతగా ఉన్నదండి ప్రియ దేవుని బిడ్డలారా. నేటి ధ్యాన వాక్యము యెషయా ప్రవక్త ద్వారా వినిపించిన ఈ వాగ్దానాన్ని, దేవుని వాగ్దానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మనుషుల ఎడల దేవుని ప్రేమ ఎంతగా ఉన్నదంటే, మనిషికి కావలసిన అవసరం హృదయ రహస్యాలు ఎరింగినటువంటి దేవుడు మానవుని హృదయములో ఆరాటపడుచున్న సహాయం కొరకు దేవుని వేడుకొనక ముందే ఆ సహాయము దేవునికి తెలుసు, ఆయన చేస్తాడు అని యెషయా ప్రవచిస్తున్నాడు. ఇంకనూ ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు చేయు ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని నేటి ధ్యానవాక్యములో వివరించబడుతుంది. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిస్తాను, వారు నాకు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సంతోషకరమైనటువంటి వాగ్దానం మాట. వేడుకొనక మునిపే నేను ఉత్తరమిస్తాను. ఎందుకంటే దేవునికి తెలుసు మన యొక్క అవసరాలు, దేవునికి తెలుసు. కాబట్టి అది మనము భయభక్తులు కలిగి, మనము దేవుని యందు ఆసక్తి కలిగి ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకుంటూ కానీ ఉంటే, మనము వేడుకొనకు మునిపే ఆయనకి తెలిసినటువంటి సహాయము ఆయన మనకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనవి చేయుచుండగా ఆయన ఆలకిస్తాడు అంటున్నాడు. సంతోషం. దేవుని వాగ్దానాలను నమ్ముటే మనం ఆయన నుండి మనము పొందుకుంటున్నటువంటి జవాబుగా మనము ఆనందించాలి. అడగాల్సిన మన మనవులను నిస్సంకోచంగా దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన మన ప్రభువు, మనలను సృజించినటువంటి దేవుడు. మన అవసరాలు మరి తప్పకుండా తీరుస్తాడు కదా. మనం నమ్ముకున్నటువంటి మన తండ్రి, మనము నమ్ముకున్నాము, ఆయన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయన కట్టడలను మనం అనుసరిస్తాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన మనవులను నిస్సంకోచంగా దేవుని అడగొచ్చు, అడగాలి కూడాను. అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే, అడగబోయే ముందు ఏమాత్రము సందేహించకుండా అడగాలి. అవన్నీ పొంది ఉన్నామని నమ్మినప్పుడే ప్రభువు మన కార్యాలు నెరవేరుస్తాడు. పొంది ఉన్నామని నమ్మాలి, విశ్వసించాలి. మన ప్రార్థన దేవుడు తప్పకుండా విని నాకు జవాబిస్తాడన్న నమ్మకంతో చేసే ప్రార్థనే శక్తివంతమైనటువంటి ఆత్మీయ ప్రార్థన. విశ్వాస జీవితము ఎంతో ఆనందదాయకమైనది ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసముతో దేవునికి మనం మనవి చేసుకోవాలి.
ఆయనే దేవుడే చెప్తున్నాడు కదా, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. అందుకని మనం మనవి చేసుకోవాలి. యోబు భక్తుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గ్రంథములో 22 అధ్యాయము 27 వచనం ఒకసారి చూడండి. యోబు 22:27లో ఏమంటున్నాడు? దేవుడు మన మన మనవులని మన మనవులకి ఆయన జవాబిస్తాడు. ఆయన మన మనవులను ఆలకిస్తాడు అని అంటున్నాడు యోబు గ్రంథము. యోబుతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ప్రతి ప్రవక్త కూడా వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలన్నీ దేవుడు పలికించినయే. కనుక యోబుతో పలికిస్తున్నాడు దేవుడు మన మానవుల యొక్క మనవులను విని ఆయన మన సహాయం మనకు చేస్తాడు అని అంటున్నాడు. దేవుడు మనుషుల నుండి కోరుకునేది శుద్ధ హృదయం కలిగి ఉండటం. అంతేకాదు, మనుషులందరి ఎడల ప్రేమ కలిగి జీవించాలంటున్నాడు. మనకి తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథానికి మరి ఒక పేరుంది. చెప్పండి మీరు. పరిశుద్ధ గ్రంథానికి మరి ఒక పేరుంది. అదే ప్రేమలేఖ. అది ప్రేమలేఖ, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమలేఖ. అంటే పరిశుద్ధ గ్రంథమంతయు ప్రేమే. దేవునికి కావలసిందంతా ప్రేమే. మనము సాటి మానవులతో ప్రేమ కలిగి ఉంటే మనకి చక్కని విధి విధానాలు కూడా మనము పాటిస్తాము. ప్రేమ కానీ ఉంటే ఏ గొడవలు ఉండవు, ఏ రహస్యాలు ఉండవు. ప్రేమతో ఉంటే అన్ని పనులు జరుగుతాయి. మన మనుషులందరి ఎడల మనం ఒకరికొకరు ప్రేమ కలిగి పలకరింపులు ఉండాలి, పలకరించుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథమంతా ఎక్కడ చూసినా ప్రేమే ఉంటుంది. అసలు కీర్తనకారుడైతే ఆయన ప్రేమతో దేవుని ఆహ్వానించుకుంటున్నాడు. ఆయన హృదయంలోకి ప్రేమతో అడుగుతున్నాడు, నీ ఆశ్రయము నాకు ఇవ్వయ్యా అని. తండ్రి, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ చెయ్యి నా మీద ఉంటుంది. నేను ఎక్కడ అగాధములో ఉన్నా సరే నీ చెయ్యి నన్ను రక్షిస్తుంది. నేను ఎక్కడున్నా సరే నీ కాపుదల, నీ భద్రత నాకు కలుగుతుందంటున్నాడు. అలాంటి నమ్మకం మనకెందుకు ఉండకూడదు? అలాంటి నమ్మకం మనకి ఎప్పుడు ఉంటుంది అంటే మనలో ప్రేమ ఉంటే ఉంటుంది. ఖచ్చితంగా, అందులో నో డౌట్. ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే కీర్తనాకారుడికి ఉన్నటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము తప్పకుండా మనకు కూడా ఉంటాయి. దేవుని యందు ఎంత విశ్వాసం ఆయనకి. నీ ఆశ్రయములో నేను ఉండాలంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలయము మనం లోనకెళ్ళి మనం కూర్చుంటాం కదా, కీర్తనకారుడు అది కాదు అనేది, నీ గడప దగ్గర నిలబడి ఉన్నా నాకు చాలు అంటున్నాడు. అబ్బా, ఎంత సంతోషకరమైన మాట. నీ గడప దగ్గరే ఉంటాను తండ్రి, నీ గడప దగ్గర ఉంటానికి కూడా నాకు అవకాశం ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము నిత్యము ప్రేమ కలిగి మనం ఒకరికొకరు మనం జీవించుచు, మనము దేవుని వేడుకుంటూ, మన మనవులను ఆయనకి ప్రార్థించుకుంటూ, స్తుతిగానములతో నిత్యము ఆనందముగా మనము జీవించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి.
నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు 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 నాయన. తండ్రి, నేటి ధ్యానాన్ని ధ్యానించుకున్నటువంటి వాక్య ధ్యానాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నిత్యము తండ్రి మా మనవులను మేము తండ్రి నీకు మనవి చేయుటకు తండ్రి మాకు అంతటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. ప్రభా, మా మనవులను ఆలకించి మేము నిత్యము ఒకరికొకరము హృదయములో ప్రేమ కలిగి తండ్రి మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనిచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.